హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ వచ్చేసి మా టిఫిన్ వచ్చేసి మినపవడలోకి పల్లి చట్నీ, టమాటా పప్పు అయితే చేశాను. రైస్ కుక్కర్లో రైస్కి ఇట్లా పెట్టాను. రైస్ కుక్కర్లో అన్నం తినకూడదు అంటారు ఫ్రెండ్స్, నిజంగానా? తినకూడదా? నాకు తెలియదు. తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ రైస్ కుక్కర్లోనైతే ఏం పెట్టాను. కాకపోతే కొంచెం ఎక్కువ వండాల్సి వస్తే మాత్రం రైస్ కుక్కర్లో పెడతానమాట. నాకైతే లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ చేయక వంపడానికైతే రాదు కదా, అందుకనేసి అయితే కొంచెం ఎక్కువ వండాల్సి వచ్చినప్పుడు అట్లా అయితే రైస్ కుక్కర్లో పెడతాను. తెలిస్తే కామెంట్ చేయండి. ఇక చిన్నోనికైతే స్కూల్కి టైం అవుతుందనేసి వానికైతే టిఫిన్ అయితే పెట్టించేసాను. వానికి టిఫిన్ పెట్టించేసిన తర్వాత వాని బాక్స్లోకి అయితే అన్నం అయితే చల్లారుస్తున్నాను. చల్లార్చేసి వానికి టిఫిన్ కట్టిచ్చేస్తే వాడైతే స్కూల్కి వెళ్ళిపోతాడు కదా. ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా రైస్ కుక్కర్లో అన్నం తినొచ్చా తినకూడదా అనేది కామెంట్ చేయండి. నాకు అయితే తెలియదు. కొంతమంది తినొచ్చు అంటారు, కొంతమంది తినకూడదు అంటారు. అందుకనేసి అయితే మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.